అందులో ఒక పాస్టర్ గారు చనిపోయారు నిన్న ఉదయం. ఆయన పేరు భగవాన్ సింగ్. ఎలా చనిపోయాడు అతను అంటే, కత్తులతో పొడిచారు ఆయన్ని. కత్తులతో ఎందుకు పొడిచారయ్యా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోమని చెబుతున్నాడు అతను. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోమని చెప్పినందుకే కత్తులతో పొడిచారు. ఒళ్ళంతా ఎలా పొడిచారు అని అంటే, 30 రోజుల పాటు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్లాడి 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 తెల్లవారుజామున చనిపోయాడు అతను. ఆయన పేరు భగవాన్ సింగ్. ఆయనది పంజాబ్ రాష్ట్రం. చంపింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. 4 రోజుల క్రితం హైదరాబాద్, మన హైదరాబాద్. మీదే ఊరంటే మన ఊర్లో చెప్తే అర్థం కాదని మాది హైదరాబాద్ అండి అని చెప్తాం ఎక్కడికైనా వెళ్తే. మన హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చేవేళ్ల నియోజకవర్గం జన్వాడ అనే గ్రామం. మీరు అడవి బిడ్డలు, వాళ్ళక్కడ భూమి బిడ్డలు. రోడ్డు వేస్తూ ఉన్నారు, సీసీ రోడ్డు. ఇలాగే ఒక ప్రార్థనా మందిరం ఉంది. ఆ ప్రార్థనా మందిరాన్ని తీస్తేనే రోడ్డు బాగుంటుంది అనుకున్నారు ఆ ఊర్లో ఉండే పెద్దోళ్ళంతా. ఊర్లో నడూరులో ప్రార్థనా మందిరం ఏంటి, అది ఈ తక్కువ కులాలోళ్ళు ఆరాధించే దేవుడు మందిరం మన దగ్గర ఉండవేంటి, దీన్ని పగలగొట్టాలి అనుకున్నారు అందరూ కలిసి. శత్రువు కూడా కడుపు నిండా అన్నం పెట్టే మనుషులం మనం. ఏడుస్తుంటే శత్రువును కూడా సర్లేరా బాబు వెళ్ళిపో అని క్షమించే వ్యక్తులం మనం. మనకు లేకపోయినా సరే అప్పు తీసుకొచ్చిచ్చే మనుషులం, వ్యక్తిత్వాలు మనవి. ఈ మందిరాన్ని తొలగించడానికి వెళ్తే వీళ్ళ దగ్గర భూములు లేవు. ఈ మాలమాదిగల దగ్గర, ఈ కోయల అంబాడీల దగ్గర, ఈ అడవి బిడ్డల దగ్గర ఆస్తులు లేవు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. వీళ్ళకు మందిరం ఉంది ఇక్కడ. ఈ మందిరం జోలికి వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా తిరగబడతారు. తిరగబడితే వీళ్ళని మామూలుగా కొట్టొద్దు అని ఒక తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని 300 మంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కర్రలు, రాళ్ళు పట్టుకొని సంఘాన్ని రోడ్డు మీద పరుగెత్తుకుంటూ కొట్టారమ్మా. మందిరంలోకి వెళ్ళిపోయి ప్రాణభయంతో బిడ్డలు దాక్కుంటే మందిరాన్ని పగలగొట్టి, తలుపులు నెరగొట్టి, కిటికీలను విరగొట్టి రాళ్ళు తీసుకొని ఇసిరారు ఒక్కొక్క సంఘ పెద్ద మీదకి. కొంతమంది అయితే కోతులెక్కినట్టు మందిరం మీదకి ఎక్కి సిలువను విరగొట్టి పైన రేకులు మొత్తం ధ్వంసం చేసి. ఎంత ద్వేషం అండి, ఎంత పగ! మనం చేయగలమా? కాళ్ళు చేతులు కదలలేని ఒక పోలియో వచ్చిన వ్యక్తి కూర్చొని ఉంటే పోతూ అతన్ని నెత్తి పగలగొట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే అతను క్రైస్తవ మందిరం దగ్గర ఉన్నాడు అని. ఆ సంఘటన చూసినప్పుడు 18 మంది మీద భయంకరమైన దాడి జరిగింది. 3 మాత్రం చావు బ్రతుకుల్లో ఉన్నారు హాస్పిటల్లో. 300 మంది కలిసి కొడితే 13 మందిని అరెస్ట్ చేశారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. కొట్టింది 300 మంది, కేసు పెట్టింది 13 మంది మీద. ఏ ప్రభుత్వం అయితే ఏముంది, మనం క్రైస్తవులం, వాళ్ళు హిందువులు అంతే. ఆ సందర్భంలో నేను మాట్లాడుతూ ఉన్న టైంలో ఈ సంఘటన నాకంటపడ్డది. దానవాయిపేట గ్రామంలో చర్చిని తగలబెట్టారు అని నాకు అనిపించింది. క్రైస్తవుల దగ్గర ఏమైనా ఉంది అంటే ఈ చర్చే. ఏముందమ్మా మన దగ్గర? ఏమన్నుందా? వాస్తవం చెప్పండి. రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులు మనవి. పొద్దున్నే లేచి ఇరుగు పొరుగోడు బాగుండాలని ప్రార్థన చేద్దాం. అర్ధరాత్రి పూట పడుకునేటప్పుడు శత్రువులను కూడా క్షమించు తండ్రి అని అడుగుతాం. ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లోనే 10 రూపాయలు తెచ్చి సేవకుడు బ్రతకాలని ఇస్తాం. అడుక్కు తినోడు కనపడ్డా వందనాలన్నా అంటాం.
నోరు మంచిది, మనసు మంచిది, బతుకు మంచిది. ఏం తప్పు చేసినామమ్మా? నేను అనుకుంటాను అంత అందమైన నల్ల రోడ్డు పక్కన ఇలాంటి చర్చ్ ఉండడం ఎవరికో నచ్చలా. ఆ రోడ్డు బాగా నచ్చినట్టుంది జనానికి, ఈ చర్చ్ నచ్చలా. సహజంగా ఇంటి పక్కన జిష్టి బొమ్మలాగా ఇదేంటంటారు కదా, రోడ్డు పక్కన వాళ్ళకి జిష్టి బొమ్మలా కనపడ్డదేమో. ఇక్కడి నుంచి ఎలా పంపించాలనే మామూలుగా వెళ్ళరు కదా, నిప్పు పెడితే అయిపోద్ది కదా. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది తెలుసా తెలంగాణ, ఆంధ్రాలో. ప్రార్థనా మందిరాలు ఎక్కడైనా కనపడితే సైలెంట్గా వెళ్ళడం, అగ్గిపుల్ల గీయటం, తగలబెట్టి వెళ్ళిపోవడమే. పొద్దున్నే పేపర్లో వచ్చి గుర్తు తెలియని దొండగులు అని రాసుకోవడమే. పోలీసులు వచ్చి 4 కుక్కలు తీసుకొని వస్తారు ఎవరు వచ్చారని. ఆ కుక్కలకు మాత్రం ఏం తెలిసిద్ది, మనుషులకే తెలియనప్పుడు. ఆ కుక్కల చుట్టుపక్కల తిరిగి మొక్కలు చూస్తూ ఉంటే దోషులు దొరకలా, కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మనుషులు ఎవరో తెలియదు, పోలీసులు. కానీ భలే కాల్చారు మందిరాన్ని. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? ఓ మాట ఉంటుంది కదా, మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కేడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కేడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. గట్టిగా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. శిక్షించిన ప్రేమ చూపేది నీవే, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నువ్వుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. బైబిల్లో ఒక మాట ఉంటుంది. సరే, నేను దేవుని వాక్యం చెప్పడానికి రాలేదు, సేవకుని కనుక ఆ మాటలు వస్తూనే ఉంటాయి నోటి వెంట. ముస్లిం సహోదరులతో కలిసి వచ్చాను ఇక్కడికి. మీరు ఎప్పుడైనా చూసారా, ఎక్కడైనా చర్చి తగలబడితే క్రైస్తవులు ముస్లిమ్స్ వచ్చి, ముస్లిం సహోదరులు వచ్చి ఎవడ్రా క్రైస్తవుల మీద చేసింది అని అడగడం ఎక్కడైనా చూసారా? ఇక అడుగుతారు. క్రైస్తవులకు తోడుగా ముస్లిమ్స్ వస్తారు. అల్లాహు అక్బర్ అని నమాజ్ చేసే మౌలానాలు ఇక చర్చి ముందుకు వచ్చి ఎవడ్రా చర్చి మీద చేసిందని అడుగుతారు. ఇక క్రైస్తవులు ముస్లిమ్స్ కలిసి వచ్చారు ఇక్కడికి, వస్తూనే ఉంటారు ప్రతి చోటికి. ఆ రోజు ఈ చర్చిని తగలబెట్టారు అని తెలియగానే కష్టం అనిపించింది నాకు. చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లను చూసి, వాళ్ళు వేసుకునే సూట్లు, బూట్లు, కోట్లు, కార్లు, తిరిగేవి చూసి పాస్టర్లు భలే సంపాదించుకుంటున్నారు అని అనుకుంటారు. ఆస్తుల కోసం చేసేదాన్ని సేవ అనరు, దాన్ని ఏ రూపంలో చేసినా దాన్ని వ్యాపారం అంటారు. అయితే అసలైన సేవ ఎలా ఉంటుందో తెలుసా? మాది ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఒక్క సెల్ ఫోన్ మోగినా సెల్ ఫోన్లు బద్దలైపోతాయి చెప్తున్నాను నేను. అటు మందిరాన్ని బాగా కొడితేనే ఏం చేయాలి, నేను ఫోన్ బాగా కొడితే మాత్రం ఏం చేస్తారు మీరు? వాస్తవమా కాదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, అశ్వరాపేట నియోజకవర్గం, సరోజనాపురం గ్రామం మాది. 60 సంవత్సరాలుగా మా నాన్నగారు హెబ్రోను పరిచర్యలో సేవ చేస్తున్నారు, దైవజెండ ఆయన. మా పెద్దన్నయ్య దాదాపు ఒక 30 ఏళ్లుగా పరిచర్యలో ఉన్నాడు. నేను 10వ తరగతి చదువుకుంటున్నాను. ఆ టైంలో మా పెద్దన్నయ్య పాస్టర్ గారు, మాది ట్రైబల్ ఏరియా మీలాగే, పాల్వంచ ఏజెన్సీ ప్రాంతం మాది. అన్నయ్య సాయంత్రం పూట కొంచెం డల్గా కూర్చొని ఉంటే, ఏమైందన్నా అలా కూర్చున్నామని అడిగాం. మేము 4 అన్నదమ్ములం కూడా లవర్స్, ఒకళ్ళంటే ఒకళ్ళకి సచ్చే ఇష్టం. సాయంత్రం కాగానే ఒక చోటుకు వస్తాం. ఒక్క పూట కనపడకపోతే ఏమైపోయాడేనా అని
బిడ్డలు కనపడకపోతే ఎతికినట్టుగా ఎత్తుకుంటాడు మా పెద్దన్న గూడు పక్షిలాగా. ఆ రోజు మౌనంగా ఉంటే ఏమైందని అడిగితే ఆయన ఒక మాట అన్నాడమ్మా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను బండి మీద పట్టువారిగూడెం వెళ్తున్నాను రా. గండుకులపల్లి దాటిన తర్వాత ఆ గుట్ట మీద నుంచి కిందకి దిగేటప్పుడు ఒక లోయలాగా వస్తుంది. మనకి తెలిసిన ఒక పాస్టర్ యోహాన్ గారిని కలిశాడు రా అన్నాడు. నేను అడిగాను కదా, ఏముంది కలిస్తే, ఇబ్బంది ఏముంది అందులో అని అడిగాను. అడిగితే, రే ఎర్రటెండ 1 గంటప్పుడు చెప్పులు లేకుండా బైబిల్ సంచి భుజాన్ని వేసుకొని నడుచుకుంటా వెళుతున్నాడు. ఒక కాలు ఇలా లేపి వెళుతుంటే కష్టం అనిపించింది నాకు. బండి ఆపాను. ఆపి, అయ్యగారు వందనాలు అయ్యగారు అని అన్నట్ట అన్నయ్య. అంటే వందనాలు అయ్యగారు చెప్పండి అన్నట్ట. అంటే మీకు సైకిల్ ఉంది కదా, సైకిల్ ఏమైంది అని అడిగాట. అడిగితే సైకిల్ పంచర్ అయ్యి 1 వారం రోజులు అయిందయ్యా, పంచర్ వేయించుకోవడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడయ్యా అన్నట్ట. సరే, పంచర్ వేయించుకోవడానికి డబ్బులు లేవు, చెప్పులు ఉండాలిగా కనీసం. ఎర్ర టెండలో నడి రోడ్డు మీద నడిచిపోతున్నావు, ఏం మునిగింది ఇప్పుడు? ఏం కొంపలు మునిగినాయి అంటే ఎవరో ఒక విశ్వాసి కబురు పెట్టారంట, కడుపులో నొప్పి పుడుతుంది ప్రార్థన చేసేలామని. మిట్ట మధ్యాహ్నం 1 గంటప్పుడు సైకిల్ లేకపోయినా చెప్పులు లేకపోయినా ఎర్ర టెండలో కాళ్ళు కాలుకుంటా వెళ్తున్నాడట. ఇప్పుడు ఏమైందయ్యా మరి సాయంత్రం పోవచ్చు కంటే, అక్కడ వాళ్ళు కడుపులు నొప్పుతో ఉన్నారని కబురు వస్తే ఇక్కడ ప్రాణం ఎట్టాగిద్దయ్యా అన్నట్టు. ఏది సేవ? దేన్ని సేవ అంటారు? దేనిని సేవ అంటారు? నిజాయితీగా చెప్తున్నా, యెహోవాయే సాక్షి, నాలాంటి వాడు 2 రోజులు కూడా ఇక్కడ సేవ చేయలేడు. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల కాళ్ళు గడిగాడే. మా పట్టణాల్లో సేవ చేసే వాళ్ళు మీ కాళ్ళు గడిగి ప్రతిరోజు నీళ్లు నెత్తిని జల్లుకున్నా మేము సరిపోం. మీ ముందు మీరు వేరు, మీ స్థాయి వేరు, మీ భక్తి వేరు, దేవుని దగ్గర మీకున్న స్థానం వేరు. ఏమీ చేయలేక మీ దగ్గర ఉండే మందిరాన్ని తగలబెట్టారు పిరికి పందులు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు నిజంగా అపోస్తలుడైన పౌలే గుర్తుకొచ్చాడు. ఎందుకంటే రోజంతా డేరాలు కుట్టుకునేవాడంట పౌలు, సాయంత్రం పూట పని చేసుకునేవాడంట, ప్రార్థన చేసేవాడంట. ఇక్కడికి వస్తే మొత్తం డేరాలే ఉన్నాయి, భలే ఉన్నాయి. నాకు అనిపించింది, హైదరాబాద్లో 1000 కోట్లతో కడుతున్న ప్రార్థనా మందిరం ఉంది, అది కూడా ఇంత అందంగా ఉండదు. నేను చెప్తున్నాను, 300 కోట్ల రూపాయలతో స్థలం కొంటున్నాడు ఒక పెద్ద పాస్టర్ గారు. 300 కోట్లు ఎంత? కోట్లు, లక్షలు కాదు. 300 కోట్లతో మందిరం కట్టడానికి స్థలం కొంటున్నాడు. ఒకవేళ ప్రపంచంలో ఉండే ఆర్కిటెక్టులందరినీ, ఇంజనీర్లందరినీ పిలిపించి కట్టినా ఆ ప్రార్థనా మందిరంలో ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బున్నా ఈ మందిరం ముందది దిగదుడిపే. సాక్షులుగా ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ మందిరం వచ్చి నిలబడుతుంది. ఆ రోజు తగలబడ్డాను ప్రభువా నీ కోసమని దానవాయిపేట మందిరం వచ్చి, చూడయ్యా తగలబడ్డాను నీ కోసం అని నిలబడుతుంది. ఎంత మంచి సాక్ష్యం కలిగిన మందిరంలో నేను నిలవబడి మాట్లాడుతున్నాను. నన్ను గొప్ప అని పొగుడుతున్నారు. నేనేం గొప్ప? సేవా పరిచర్యలోనికి వచ్చాక 3 ఇళ్ళు కట్టుకున్నాను. సేవలోనికి వచ్చిన తర్వాత స్థలాలు కొనుక్కున్నాను. సేవలోనికి వచ్చిన తర్వాత కారు కొనుక్కున్నాను. సేవలోనికి వచ్చిన తర్వాత బంగారాలు కొనుక్కున్నాను. సరే, కానుక ఇచ్చింది విశ్వాసులే, ప్రేమించి డబ్బు పంపింది క్రైస్తవ సంఘమే. కానీ నాది సేవనా? నాదా సేవ? ఇది సేవ. ఈరోజు జీవితంలో ఎక్కడైనా అబద్ధం మాట్లాడొచ్చు, కానీ దేవుని సన్నిధిలో అబద్ధం మాట్లాడకూడదు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఇక్కడ నిలవబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను వినండి, మరక మంచిదే, సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా, టెన్షన్ పడద్దు. ఇక ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం పాస్టర్ గారిని చూడాలనిపించింది నాకు.
ఎందుకంటే ఆపసోపాలు పడుతుంటాడు, ఏడుస్తుంటాడు, ఎంత బాధలో ఉన్నాడో ఓదార్దామని ఫోన్ చేస్తే అది పోతే ఇంకోటి కట్టుకుందాంలే అన్నాడు సింపుల్గా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చినట్లు లేదు, మీరందరూ నన్ను ఓదార్తున్నట్టుంది. ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు, నీ నీడలోనే నన్ను దాచినవా, నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, నీ నీడలోనే నన్ను దాచినవా, నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంత ప్రేమయ్యా. మీరు ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలి మా కోసమైనా. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దేశంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఈ సంఘటన జరిగింది, మనకు ఒక 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వెంటనే నేను జరిగిన విషయం గురించి మాట్లాడాను. స్వతహాగానే నేను ఒక రౌడీని, స్వతహాగానే విద్యార్థి సంఘాల్లో కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసి నక్సలైట్ల భావజాలం ఉంటుంది నాకు బాగా, మొదటి నుంచి అట్లా తిరిగినాం. ఆ తర్వాత పార్టీల్లోనికి వచ్చి విద్యార్థి సంఘాల్లోనికి వచ్చి ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, ఆంధ్ర ముఖ్యమంత్రి, ఆయన పార్టీ విద్యార్థి విభాగానికి నేను మొదటి అధ్యక్షుడిని ఈ 2 రాష్ట్రాలకి. కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరి ముఖ్యమంత్రి ఉన్నాడే మన సమైక్య రాష్ట్రానికి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా పనిచేశాను. 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అసలే కోతి, ఆ మీద కళ్ళు తాగింది, దాని మీద తాటికాయ పడ్డదంటారే, నేను అసలే అలాంటోండి. దేవుడు నా కాళ్ళు చేతులు విరగొట్టి సేవలోనికి తీసుకొని వచ్చాడు. బాగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా అని నేను అనలేను, నేను ఇలాగే మాట్లాడతాను, నా మాట తీరు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే చాలామంది నాతో అన్నారు, ఏమన్నారంటే ఇంట్లో బాగానే మాట్లాడతావు, బయట బాగానే మాట్లాడతావు, చర్చిలోకి వెళ్ళగానే ఏమన్నా రోగం వచ్చిద్దా నీ నోటికి, మాటలు వంకర తిరుగుతాయి అన్నారు. యేసుక్రీస్తు ప్రభువే ఇంట్లో మాట్లాడినట్లుగా మందిరంలో మాట్లాడేవాడు, నాకు లేనిపోని భాష ఎందుకు? బైబిల్ ఏమన్నా ఈ రకంగానే మాట్లాడండి అని చెప్పిందా? నేనేం చెప్తున్నానో వినే వాళ్ళకి అర్థమైతే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూట్యూబ్లో వీడియో పెట్టాను, జాగ్రత్తగా వినండి. ఆబ్జేనా ఆపన్నా? నేను నాకు ఇంట్రెస్ట్గా మీరు వింటున్నారా అనిపించట్లా, వింటున్నారా? యూట్యూబ్లో వీడియో పెట్టాను పాస్టర్ గారు, పెడితే వాడు కామెంట్ పెట్టాడు, వాడే తగలబెట్టుకున్నట్టున్నాడు మందిరాన్ని అని పెట్టాడు. అయ్యగారంట మందిరాన్ని తగలబెట్టుకున్నాడట. నేను అన్నాను, ఇంకా నయ్యవరు అయ్యా, చచ్చిపోలేదు మా అయ్యగారు, లేకపోతే సింపతి కోసం ఆయనే చచ్చిపోయాడు అంటారు మీరు అన్నాను. జనాలందరూ సింపతి కోసం మా అయ్యగారు ఆయనే పాపం చచ్చిపోయిండు అని అన్నా అంటారు కదరా మీరు అని అనుకున్నాను నేను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారే ఆత్రేయపురం తెలుసా మీకు? ఆంధ్రాలో ఆత్రేయపురం దగ్గర వద్దిపర్రు అనే ఒక ఊరుంది. ఇది బెతస్తా ప్రార్థనా మందిరం, అది బైబుల్ మిషన్. తెల్లవారు జాంకల్లా తగలబెట్టేశారు, దాన్ని కాల్చి బూడిచ్చేసి వదిలిపెట్టారు ఆ మందిరాన్ని. నాకు అనిపించింది, సరే దానవాయిపేటలో మా పాస్టర్ గారు సంఘం అందరూ కలిసి ప్రీ ప్లాన్డ్గా మరి దీనికి ఇన్సూరెన్స్ ఉంది, ఒక 1000 కోట్లు వస్తాయని తగలబెట్టారు. అంతే కదా మరి, ఇంకా రాలేదా మీకు? గవర్నమెంట్ సంచులు పంపించింది మీకు. అయ్యగారులు మందిరాలు ఉన్నాయా లేవా? మందిరాలు ఉన్నాయా లేవా? మీరేం చేస్తారంటే వెళ్ళిపోయి 4 మందిరాల కాళ్ళు నిప్పు పెట్టండి. ఎందుకంటే డబ్బు సింపతి. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మెదడు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళకి ఏడకొచ్చిద్దో తెలుసా? ఏడకొచ్చిద్ది అనమాట. అప్పుడు వాళ్ళకేం అర్థం కాదు, చెప్తే తాగినోడికి అర్థం కానట్టు వీడికేం అర్థం కాదు. అక్కడ తగలబెట్టాడు చర్చిని. చర్చి చుట్టూ తిరిగాయి కుక్కలో, ఎవడో కనిపెట్లా వెళ్ళిపోయాయి అఫీషియల్గా.
వచ్చాయి, తిరిగాయి, వెళ్ళిపోయాయి. నేను అప్పుడు అనుకున్నాను, వెళ్ళాలి ఇక్కడికి, దానవాయిపేట అనే ఆ స్థలంలోనికి నేను వెళ్ళాలా, దానవాయిపేటలో తగలబడిన ఆ మందిరంలోనికి నేను రావాలా. మీకేదో సపోర్ట్ చేద్దామని కాదు, నా మనశ్శాంతి కోసం నేను ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషం అనిపించింది ఎప్పుడైతే మిమ్మల్ని చూశానో. ఆయన అన్నారు 100 మంది సేవకులు ఉన్నారు నాతో అన్నారు. ఇదే 100 మంది కానీ అమెరికా వాళ్ళతో సంబంధం ఉండేవాడు కన్నా దొరికితే వీళ్ళకి ఒక్కొక్కరికి 10,000 ఇస్తున్నానని చెప్పి నెలకి 10 లక్షలు సంపాదించుకున్నాడే. నిజంగా చెప్తున్నాను, మంచి నీళ్ళు అంటారే, బురదలు లేకుండా కలకలు లేకుండా అట్లుందమ్మా మీ పరిచర్య, మీ సేవ. గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న గొప్ప సంఘం మీరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే ఛత్తీస్గఢ్లో తిమోతి అనే పాస్టర్ గారిని చంపేశారు. మీకు ఐడియా ఉంది కదా, పాస్టర్ తిమోతి, గోండు తెగకు సంబంధించినటువంటి పాస్టర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఆ పాస్టర్ని జాగ్రత్తగా వినండి, ఆ పాస్టర్ని సంవత్సరం క్రితమే బెదిరించారు. ఇది ఎన్నో ఏళ్ళుగా అట్లా 1 year అవుతుందంతే. సేవను వదిలిపెట్టి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ సేవ చేయడం వల్ల మా నక్సలైట్లలోనికి చాలామంది జాయిన్ కావట్లేదు. ఒకవైపు వాళ్ళ గొడవ, రెండవది గోండు జాతి పెద్దలు, మేము అడవి దేవతలను పూజించేవాళ్ళం, నువ్వు వచ్చి యేసు ప్రభు దేవుడు అంటే మా వాళ్ళు మతం మారుతున్నారు, నువ్వు మా తెగలో బతకాలంటే నువ్వు యేసును వదిలిపెట్టాల్సిందే, లేకపోతే చంపేస్తామన్నారు. నేను వచ్చేటప్పుడు చెప్పాను వీళ్ళకి, ఇక్కడున్నారే అడవి బిడ్డలు, వీళ్ళు నమ్మితే ప్రాణం పెడతారు, తేడా వస్తే అదే ప్రాణాన్ని ఇలా తీస్తారు అని చెప్పాను నేను. వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారి భార్య ఏమండి మనల్ని చంపేలాగున్నారు, 2 కొడుకులు ఉన్నారు, మనకి వెళ్ళిపోదామని అంటే పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా, సేవను వదిలిపెట్టి బయటికి వెళ్ళి చచ్చిపోతే నా చావుకి గౌరవం ఉండదమ్మా, సేవలో చచ్చిపోతే నాకు దేవుని దగ్గర గొప్ప గౌరవం ఉంటుంది అన్నట్లుగానే. ఒకరోజు భార్యాభర్తలు 2 ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు గోండు తెగ పెద్దలు నక్సల్స్ కలిసి వచ్చారు. కొంతమంది చేతుల్లో తుపాకులు, కొంతమంది చేతుల్లో కత్తులు. ఎంగిలి చేతితోనే బయటకు వచ్చాడు పాస్టర్ తిమోతి గారు. చూస్తూ ఉండగానే, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు సేవ వదిలిపెట్టవేరా, మత మార్పిడి చేస్తున్నావా అని చెప్పి గుండెల్లో తుపాకీతో కాల్చారు. ఆ తుపాకీ తగిలి కింద పడిపోయినటువంటి ఆ వ్యక్తిని అలా వదిలిపెట్టినా చనిపోయేవాడే, కానీ ఎక్కడైతే తుపాకీతో కాల్చారో అక్కడే గుండెల్లో కత్తి పెట్టి పొడిచారు మళ్ళీ. అలా చంపి రక్తపు మడుగులో ఇంకో 30 మంది ఛత్తీస్గఢ్ పాస్టర్లను చంపుతామని కరపత్రాలు వేసి వెళ్ళారు. అంత తేలిక కాదండి సేవ అంటే. బాగా గుర్తుపెట్టుకోండి, చచ్చిపోవడానికి సిద్ధం అనుకునేవాడే సేవ చేయాలి. బతుకుదామని రావద్దు సేవలోనికి, సేవలోకి వచ్చి బ్రతికేద్దామని రావద్దు. సేవలోకి ఎందుకు రావాలో తెలుసా, ఇక చచ్చిపోదామని సిద్ధపడి రావాలి. అలా నువ్వు చచ్చిపోతేనే సంఘం విస్తరించబడుతుంది. ఆ పరిస్థితి చూశాను. అదే ఛత్తీస్గఢ్లో గుర్రా అనే గ్రామంలో క్రైస్తవుల ఆడబిడ్డల్ని, గిరిజన ఆడబిడ్డల్ని నగ్నంగా రోడ్డు మీద నడిపించారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ఎవరు మాట్లాడలే, ఆ రోజు మాట్లాడింది అజయ్ బాబు మాత్రమే. ఎంతోమంది పాస్టర్లను తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెడితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడించి, ఆ రాష్ట్ర డీజీపీతో మాట్లాడించి, ప్రత్యేకంగా న్యాయవాదులు ఏర్పాటు చేసి అక్కడున్నటువంటి వ్యక్తుల్ని జైళ్లలో నుంచి బయటికి తీసుకుతావడానికి కావాల్సిన డబ్బు కట్టింది కూడా ఈ అజయ్ బాబు గారు. జార్ఖండ్ రాష్ట్రంలో నరేంద్ర బిస్రా అనే పాస్టర్ మందిరంలో నుంచి బయటికి వెళ్తుంటే మెడ నరకపోయారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. చెయ్యి అడ్డు పెడితే వేళ్ళు తెగిపోయాయి. చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంటే ఆయన పట్టించుకున్న దిక్కులేదు అని ఆ రోజు కూడా అతనికి ఒక 50,000 ఇచ్చి పంపించింది అజయ్ బాబు పాస్టర్. నా గొప్ప కోసం చెప్పట్లేదు ఇవన్నీ. రాజస్థాన్లో సుమతి ప్రకాష్ అనే పాస్టర్ గారిని, ఆయన భార్యని కాళ్ళు విరగొట్టారు ఇనుపరాడ్లు తీసుకొని. ఆ రోజు సాయం చేసింది మనమే. ఈరోజు నేనేం చెప్తున్నాను అనంటే, అజయ్ అనేవాడు ఒక వ్యక్తి అంటం కంటే కూడా 65,000 మంది ఉండే సభ్యులున్న ఒక యూట్యూబ్ ఛానల్ కుటుంబంలో పెద్దగా ఉన్నాడు. వారందరూ క్రైస్తవ్యం కోసం చావడానికి సిద్ధపడిన వ్యక్తులు అని చెప్పుకోవడానికి నేను సంతోషపడతాను. నేను పరిస్థితులు చూశాను. మణిపూర్ వెళ్ళాను, అడవి బిడ్డలమ్మ. నేను చెప్తున్నాను,
మనిషిగా పుట్టినోడు ఎవడైనా లైఫ్లో ఒక్కసారైనా మణిపూర్ వెళ్ళాలి, అంత బాగుంటుంది మణిపూర్. అలాంటి మణిపూర్ని ఇప్పుడు వెళ్ళి చూస్తే శవాల మధ్యలో తిరుగుతున్నట్లుగా ఉంటుంది మనకి. ఎటు చూసినా సమాధులు, ఎక్కడ చూసినా శవాలు, ఇంకా తగలబెట్టకుండా 4-5 నెలలుగా మార్చురీలోనే ఉండే శవాలు. ఏం చూశానో తెలుసా మణిపూర్ వెళ్ళి మన గిరిజనుల బిడ్డల మధ్య? ఏం చూశానో తెలుసా? 2 నెలల బిడ్డలను పొడిచి చంపిన సన్నివేశాలు చూశాను. నిండు గర్భిణి ఇంటి ముందు కూర్చుంటే పొట్లో పెట్టి పొడిచి చంపిన సంఘటనలు చూశాను. క్రైస్తవుల్ని భారతదేశ గౌరవం ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలాగా కొన్ని వందల మంది ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద ఒంటి మీద నూలు పోగు లేకుండా నడిపించిన సందర్భాలను చూశాను. ఇది ఎక్కడ న్యాయం అని అడిగిన అడవి బిడ్డల తలలు నరికి గుమ్మాలకు వేలాడదీయడాన్ని చూశాను. క్రైస్తవుల ఇంటింటికి రావడం, ఎర్రబొట్టు రాయడం వెళ్ళడం ఎందుకో వీళ్ళకి అర్థం కాల. 2 నెలలు తిరిగేసరికి ఎక్కడెక్కడ బొట్లు పెట్టారో ఆ ఇల్లు మొత్తం నాశనం చేసేసారు. అనాథాశ్రమాలన్నీ నాశనం చేశారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసుండే ముసలాళ్ళని క్రైస్తవులని చెప్పి నరికి ఇలాంటి షెడ్లలో పడేసి తగలబెట్టారు. మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మణిపూర్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు అదే మణిపూర్ లాగా భారతదేశాన్ని చేయాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. నేనేమంటానంటే, నా కంఠంలో ఊపిరున్నంత వరకు, నాలాగా ఆలోచించే క్రైస్తవులు ఉన్నంత వరకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో గడ్డి పరకను కూడా తీసుకుపోనేవో ముట్టుకోనేవో. అస్సాం రాష్ట్రంలో పక్కనే 180 మంది క్రైస్తవులే ఉంటారు. స్కూళ్ళల్లో క్రైస్తవులు ఎవరు కూడా క్రైస్తవుల బట్టలు వేసుకోకూడదట, మెడలో సిలువలు వేసుకోకూడదట. మరి ఏం చేయాలా? అఘోరాలు తిరిగినట్లుగా గోసులు పెట్టుకొని తిరగాలేమో రోడ్ల మీద ఎట్లా పట్టుకొని. అవునా కదా? ఏ బట్టలు కట్టుకోవాలో వాడే చెప్తాడు. ఇంకేంటట, ఎవరైనా తలనొప్పి అని వస్తే ఏం చేస్తాం మనం? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీకు విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాం. అవునా కదా? కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద ఉంటే నేను ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. అమ్మోరు పోయడం అంటే మీకు తెలుసుగా? అమ్మోరు పోసింది, చికెన్ పాక్స్, తట్టు పోసింది, పొంగు పోసింది అంటుంటారు కదా. ఒకవేళ చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మీలో, అలా జ్వరం తగిలిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయిన వాడికి మళ్ళీ ఎప్పుడైనా కాళ్ళు చేతులు రావడం చూసారా మీరు? కాళ్ళు చేతులు పడిపోయి మాట పడిపోయి అలా మంచం మీద సన్నబడిపోయిన ఒక వ్యక్తి మళ్ళీ నడవడం చూసారా? నా యేసయ్య నన్ను ఆ స్థితిలో నుంచి లేవనెత్తాడు. 3 నెలలు పాస్కి వెళ్ళాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇద్దరు ఈడ్చుకెళ్ళేవాళ్ళు. నన్ను కూర్చుంటే లెగలేను, సిగ్గు, ఎవరో పట్టుకొని బయటికి తీసుకెళ్ళాలా, చేతులు పనిచేయవు, అమ్మ అనడానికి నోరు రాదు. నరకం చూశాను. అమ్మ నాన్నలకి నా గురించి చూసి బాధ అనిపించింది, అన్నదమ్ములకి నా గురించి చూసి బాధ అనిపించింది, ఇరుగు పొరుగు వాళ్ళకి బాధ. బయట నీ దేవుడు నిజమైన దేవుడేమో, నీ దేవుడు శక్తి కలిగిన దేవుడేమో, మరి నీ కొడుక్కి కాళ్ళు చేతులు ఎందుకు పడిపోయాయిరా? మా అమ్మవారు పోసి నీ కొడుక్కి మాట ఎందుకు పడిపోయిందిరా అంటే సమాధానం చెప్పలేక ఏడ్చి మందిరంలోనికి వచ్చి, యేసు నమ్మదగిన దేవుడు, నమ్మండి సాయం చేస్తాడు అని చెప్పేవాడు మా నాన్న. మనుషుల కేకలు గెలిచాయా, నా తండ్రి విశ్వాసం గెలిచిందా? విశ్వాసముకు కర్త యేసు ప్రభు, కొనసాగించు వాడు యేసు ప్రభు. విశ్వాసముకు కర్త యేసు ప్రభు, కొనసాగించు వాడు యేసు ప్రభు. ప్రియ యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను నేను చూడా. ప్రియ యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను నేను చూడా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. స్వస్థతల పేరుతో ఇక ప్రార్థన చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు పాస్టర్స్ని. ఎక్కడ? అస్సాంలో, మణిపూర్ పక్కన ఉన్న రాష్ట్రం. తెలంగాణలో ఆ మణిపూర్ ముఖ్యమంత్రి పక్కన వాడు దౌర్భాగ్యుడాడు, వాడి పేరు వద్దులే, వాడి పేరు ఎందుకని, అతన్ని పిలిచి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో హిందుత్వవాదులు ఒక యాత్ర మొదలుపెట్టారు. అంటే చూడండి, కత్తి ఎక్కడ పెట్టారు ఇప్పుడు తెచ్చి? తెలంగాణ క్రైస్తవుల మీద, ఆంధ్ర క్రైస్తవుల మీద కత్తులు వేలాడబడుతున్నాయి. అర్థమవుతుందా ఏం జరుగుతుందో దేశంలో?
అర్థమవుతుందా? క్రైస్తవులకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిరోజు వస్తారా? 5 ఏళ్ళకోసారి వస్తారా? 5 ఏళ్ళకోసారి వస్తారు. ఏ పార్టీ అయినా అంతే. బాగా మంచోడైతే 5 ఏళ్ళకి 4 సార్లు వస్తాడేమో, అంతకంటే మంచితనం అయితే ఏముండదు. నేను కాంగ్రెస్ని నెత్తి మీద పెట్టుకోలేను, నన్ను సస్పెండ్ చేసినా పర్లేదు. ఎవరైనా అంతే, అవును కదా? ఎందుకు వస్తారు 5 ఏళ్ళకోసారి? ఓటు హక్కు ఉంది, ఓటు వేయాలి అని, అంతే కదా? ఆ రోజు తాగినంత మందు పోస్తారు, తిరిగినంత తెమ్మిస్తారు, డబ్బిస్తారు, అన్నిస్తారు కదా. ఇప్పుడు ఆ ఓటు హక్కు తీసేస్తారట క్రైస్తవులకి. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు. జై శ్రీరామ్ అనకపోతే భారతదేశంలో ఉండడానికి వీల్లేదంటున్నారు. ప్రార్థనా మందిరాల లోపలికి వచ్చి మందిరాలను తగలబెడుతున్నారు. ప్రార్థనా మందిరాల లోపలికి వచ్చి పాస్టర్ల కాళ్ళు చేతులు విరగొడుతున్నారు. ఆ పక్కనే అనంతపురం తాడిపత్రిలో హెబ్రోన్ సంఘానికి సంబంధించిన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మేము వస్తున్నాం, వాడు నా చిన్న తమ్ముడు, వాడు జాన్ పాషా, వాళ్ళ అల్లాహ్ అక్బర్ అనుకున్నా బయటికి రాడు. వాడికి ప్రాణం అల్లా అంటే. వాడిని నాతో అంటున్నాడు, అన్న మా ఎదురుగా మాతో పాటు కొంతమంది పాస్టర్స్ వచ్చారు, వాళ్ళు మా మెడకి చంకకి సంచి తగిలించుకున్నారు. ఎక్కడ వాళ్ళు? దేవుని స్తోత్రం. వాడు అడిగాడు, అన్న సంచి ఏంటన్నా అన్నాడు. అంటే నాకు వెంటనే మా నాన్న సంచి గుర్తొచ్చింది. ఎందుకంటే నేనేమన్నానంటే, నువ్వు 1000 కోట్లు పెట్టి సూట్ కేసు ఇచ్చినా, హెబ్రోన్ సేవకులు చచ్చినా సూట్ కేసు పట్టుకోరు. ఏం చేస్తారు? వస్తారు, అది మా గౌరవం రా అని చెప్పాను. వెంటనే వాడన్నాడు, పెళ్లి కూతురు అడిగినట్టుగా అన్ని కోరికలు వాడివి, ఓసారి సంచి చేసుకొని కనపడవా అన్న అన్నాడు. అది ఇటు తీసుకురా. ఇదిగో ఇది కాదా క్రైస్తవ జీవితం? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. అందరూ ఇదిగో ఆపాదమస్తకం. బాగా గమనించండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నాకు ఈ సంచి ఎలా వేసుకోవాలో కూడా తెలియకుండానే పెంచాడు మా నాన్న. ఏదైనా గర్వపడుతున్నాను. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు హిస్టరీలో నాకు 98 మార్కులు వచ్చాయి. ఎన్ని? 92, 98 వచ్చాయి మొత్తానికి, ఒక 2 మార్కులు అటు ఇటు. కాకతీయ యూనివర్సిటీ నుంచి చరిత్రలో ఇన్ని మార్కులు ఎలా వస్తాయని చెప్పి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు వచ్చి. అప్పుడు కూడా ఇంత సంతోషం అనిపించలే నాకు. మా నాన్న చదువుకోలేదని చెప్పి చదువు అబ్బకయ్యుడు బైబిల్ పట్టుకుంటూ బతక నేర్చిండు అన్నారు. నేను చదివిన ప్రతి చోట ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్ తీసుకుంటూ వచ్చాను. నేను చెప్తున్నా, ఇదిగో ఈ బైబిలే పట్టుకుంటేనే బతుకు మారిద్ది, అందుకే పట్టుకున్నా. బాగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, అమ్మా మేము క్రైస్తవులకు మేలు చేస్తాం, మేము క్రిస్టియన్ల తరపునే ఉంటాం, ఓటేయండి అమ్మా అని చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మందిరాన్ని తగలబెట్టారా అయ్యా అని అంటే కనీసం ఫోన్కి కూడా దొరకడాడు. ఎవరికి చెప్పుకోవాలి పోయి? వాస్తవమా కదా? మొన్న మధ్య పోలీస్ స్టేషన్లోకి ఒక కేసు వచ్చింది. పోలీసులు హడావుడిగా వచ్చి భార్యని తీసుకెళ్లారు. జైల్లో పెట్టి మహిళా పోలీస్ స్టేషన్లో భార్యని ఒకటే ఇబ్బంది పెడుతున్నారు. ఆ తల్లి నాకు ఫోన్ చేసింది. ఏంటమ్మా కేసు అంటే, రోజు మా ఆయన వచ్చి నన్ను కొడుతున్నాడయ్యా, అయితే ఎవరిని అరెస్ట్ చేయాలా? భర్తనుగా. మరి నిన్నెందుకు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళేమన్నారు తెలుసా, రోజు నువ్వు అరుస్తున్నావంట. అబ్బా ఏంటట, రోజు నువ్వు అరుతున్నావంట, మీ బజార్లో న్యూసెన్స్ కేసు పెట్టారు నీ మీద. అది కాదయ్యా, మొన్న రాత్రి మా ఆయన కత్తి పట్టుకొని వచ్చి పొడవడానికి వచ్చాడు, భయం వేసి అరిసిండయ్యా, బాగా దన్నాడే అంటే, అది కేసు కాదు. ఏది కేసు? నువ్వు అరిసింది కేసు. రోడ్డు మీద బైబుల్ సంచి చేసుకుని వాక్యం చెప్పుకోవడానికి వెళ్తుంటే పర్మిషన్ ఉందా నీకు? పర్మిషన్ ఉందా? అసలు కేసు ఎవడి మీద పెట్టాలా? ఆడి మీద పెట్టాలా? మన మీద పెడుతున్నారు కేసు. పోలీసులా మజాక? క్రైస్తవులను పట్టించుకునే దిక్కు లేదు. వాస్తవా కాదా? నాకంటే భక్తిపరుడు లేడు, నా అంత నిజాయితీ పరుడు లేడు, నాలాగెవడు బైబుల్ చదవడం అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి. వాస్తవా కాదా? మణిపూర్ రాష్ట్రంలో 180 మంది క్రైస్తవులు చచ్చిపోయి మందిరాలు కోల్చబడి రాష్ట్రం శ్మశానం అయితే 10 కిలోల బియ్యం కూడా పంపలేదు ఈ దరిద్రుడు ఎక్కడికి. మళ్ళీ నాకంటే పెద్ద క్రైస్తవుడు ఎవరు
లేరు అని చెప్తాడు. బొంద మీద పెట్టుకోవడానికి, అది క్రైస్తవ్యం ఏం చేసుకోవడానికి. అది చాలామంది మాటలు చెప్తారు, నాకంటే గొప్ప క్రైస్తవుడు లేడు అని. క్రైస్తవ్యం గురించి లెక్క తేల్చాల్సింది నా ప్రభు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఇందాక మాట అన్నాను, నాకు ఇళ్ళున్నాయి, స్థలాలున్నాయి, పొలాలున్నాయి, సేవలోకి వచ్చాక నేను స్థిరపడ్డాను అని. ఒకవేళ చాలామంది అంటారు, మరి ఇది తప్పు కదా. లేదు, సేవ పేరుతో మరి నువ్వు స్థిరపడ్డావు కదా. నాకు అనిపిస్తూ ఉంటుంది, మొత్తం కలిపితే 4-5 కోట్లు కూడా లేని నా ఆస్తిని చూసి ఒకసారి కలవరి టెంపుల్కి వెళ్ళి చూసినప్పుడు అసలు ఆ గేటుతో కూడా సమానం కాదు నేను. అసలు ఒకవేళ నా తప్పైతే నన్ను 4 దన్నన్నా లోపలికి రానిస్తాడు. మరి సతీష్ అన్న సంగతి ఏంటో ఆలోచిస్తే నాకు అసలు నిద్రపట్టదు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నా వలన ఏదన్నా తప్పు జరిగితే ముందు సంఘం ముందు ఒప్పుకుంటాను. దేవుని స్తోత్రం. ఇక్కడ మీరందరూ అయ్యగారు బాగానే సంపాదించుకున్నంట సేవలోకి వచ్చాక అనంటే మీరు నవ్వడం నాకు సంతోషమే. నాకు ఈ అవమానం చాలు, కానీ దేవుని ముందు నేను అవమానించబడలేను. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. యథార్థ హృదయం కలిగిన వారే దేవుని ముఖాన్ని చూడగలరు. యేసు ప్రభువుని చూడాలని ఎంతమందికి ఉంది ఆశ? తీర్పు దినాన్ని అందరూ చూస్తారా? ఎవరు చెప్పారు మీకు? యేసుక్రీస్తు ప్రభువును తీర్పు దినాన చూడగలిగేది ఆయన స్వరూపాన్ని యథార్థవంతులు మాత్రమే. మిగిలిన వారికి అందరికీ ఆయన మహా తేజస్సుతో మాత్రమే కనిపిస్తాడు. ఆయన ముఖాన్ని చూడడం అందరి వల్ల అయ్యే పని కాదు. యథార్థత కలిగి బతికిన వాడెవడో ఆనాడు మాత్రమే క్రీస్తు ముఖాన్ని అతను చూడగలుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కదా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళే, వంగని మోకాళ్ళే మన యేసయ్య ఎదుట వంగిపోవును, మన యేసయ్య ఎదుట వంగిపోవును. యేసుగా వచ్చుచున్నాడు భూలోకమంతా, రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, ఓ క్రైస్తవుడా మరువవద్దు. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, ఓ క్రైస్తవుడా మరువవద్దు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, నువ్వు కనిపెట్టి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి. ఎలా మారాలి? రెప్పపాటున మారాలి, మన యేసయ్య చెంతకు చేరాలి, మన యేసయ్య చెంతకు చేరాలి. రవి కోటి తేజుడు రమ్యమైన, అందరూ రారాజుగా గట్టిగా యేసు, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలా. ఇవన్నీ చూశాను నేను. ఒక్క పార్టీ మాట్లాడలా. దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసి ఈ ప్రభుత్వం ఉంటే భారతదేశం అంతా నాశనం అయిపోద్ది మణిపూర్ లాగానే. మిగిలిన పార్టీలన్నీ ఇక మీరు అధికారంలో ఉండొద్దు అని పార్లమెంట్లో తీర్మానం పెడితే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, మన అందరూ వచ్చి అసలు ఈ దేశంలో బీజేపీ అంతా పతివ్రతే లేదు అని చెప్పారు.
బీజేపీ లాంటి పార్టీ లేదు, ఇంత గొప్ప పతివ్రత లేదు అని చెప్పి ఓటేసి వచ్చారు జగన్. మళ్ళీ ఇప్పుడు బైబిల్ పట్టుకొని వస్తాడు ఓటాడని, కుక్కను కొట్టినట్టు కొట్టాలి జగన్ అయినా చంద్రబాబుని. ఎవడికి భయపడాలా? ఎవడికి భయపడాలా? నేను ఓటేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి కావాలా, నువ్వు ఓటేస్తే నేను మనిషిని కావాలా? ఇక్కడ నా ఓటు గొప్ప, నీ సీటు గొప్ప. గొప్ప కాబట్టి ధైర్యంగా మాట్లాడతావు. అజయ్ బాబు ఎలా మాట్లాడతాడంటే, అజయ్ బాబు ఉన్నదే మాట్లాడతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, భయం లేకుండా మాట్లాడతాడు. చాలా మంది అరే నీ మీద కేసు పెడతారు, నేను లాయర్ని రా నాయన, నువ్వన్నా ఎప్పుడో ఒకసారి కోర్టుకు పోయి రావాలి. నేను కానీ నల్ల కోట్ వేసి అనుకో 24 గంటలు కోర్టులోనే ఉంటా. నువ్వు నా మీద కేసు పెట్టడం కాదు, నీ స్టేషన్ మొత్తాన్ని కోర్టు చుట్టూ తిప్పగలను 5 నిమిషాలు కూర్చుంటే. ఎవరి బలం వాళ్ళకుంటుంది, అవునా కదా? అన్ని జీవుల కంటే ఉడుం చాలా చిన్నది. ఒకసారి పట్టుకో, ఒక్కసారి పట్టుకో ఉడుని. అందరికంటే అడవి బిడ్డలు అమాయకులు. ఒకసారి రా యుద్ధానికి ఎదురుగా, నీ మగతనం ఏంటో కూడా చూపించు అడవి బిడ్డల మధ్య. అదే అప్పుడు అనుకున్నాను, పార్టీలు మాట్లాడవు మన గురించి, ప్రభుత్వాలు మాట్లాడవు మన గురించి. ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు, ఇంకొక వైపు ఈ శివశక్తి లాంటి సంస్థల వాళ్ళు. యూట్యూబ్ ఓపెన్ చేద్దామంటే భయం వేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని ఎన్ని బూతులు తిడుతున్నారు, మరీ తల్లిని ఎన్ని బూతులు తిడుతున్నారు, బైబిల్ని ఖురాన్ ఎన్ని బూతులు తిడుతున్నారు. ఒక్క పాస్టర్ అయినా మాట్లాడుతున్నాడా ఇది ఎక్కడ అన్యాయం అని? ఒక్క పాస్టర్ మాట్లాడంగా విన్నారా? ఈ మాటలు చెప్పి నేను ముగిస్తానే, నేను కూడా మళ్ళీ చాలా దూరం వెళ్ళాలా. జాగ్రత్తగా అయినంటే చివరికి వచ్చేసాను నేను. పాస్టర్లు ఏం చెప్పడం మరిగారంటే బాగా అయినండి. మా పాస్టర్లు మీరు కాదు సుమా, అంటే మనుషులందు పుణ్య పురుషులే వేరే అన్నట్లు పాస్టర్ల ఎందు కూడా ఈ అడవి బిడ్డలు వేరు. కొంచెం మీరు పక్కన ఉండండి. మాలాంటి పేరు మోసిన, తెలివి కలిగిన, జ్ఞానం కలిగిన, సేవను కూడా వ్యాపారం చేయగలిగిన మహామేధావులు మేమేం చెప్తామో తెలుసా? తెల్లవారుజామున నేను ప్రార్థనలో కూర్చుంటే నాకు రోడ్డు పక్కన దేవుడు ఎకరం స్థలం చూపించి ఇది నువ్వు కొను 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 అన్నాడయ్యా నన్ను. ఈ దరి నుంచి ఆ దరి దాకా నాకేనంట. ప్రభు చెప్పాడు, ఎవరిని అడగను ప్రభువా? సంఘంతో చెప్పు అన్నాడు ఆయన. సంఘం ఏంటి? ఒక్కొక్కడు ఒక్కొక్క కుంట కొని పెడితే అన్ని ఆకాశం నుంచి డబ్బులు కొమ్మరిచ్చి దీవిస్తానని చెప్పన్నాడు. ఇంకేం చేశాను నేను? ఇంకేం చేసినా సంఘమే చెయ్యాల. మందిరం స్థలం కొనాలంటే సంఘమే. చాలా దూరం వెళ్తున్నానండి పరిచర్యకి. ఈ మధ్య ఈ బండి మీద తిరగలేకపోతున్నా. ఏం కావాలా? కారు ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందేమో. మరి ఎవరు ఇవ్వాలా? ఎవరిస్తారు? ఇంకా నాకు ప్రభు ఏం చెప్పాడు అనుకుంటున్నావు? ఎవరు నీకు వాహనం కొనిస్తారో ఆడింటి మీద ఎక్కడలేని ఆశీర్వాదాలు అన్నాడు. ఇక మీరే ఆలోచించుకోవాలి. ఎవరు ఇస్తారమ్మా నాకు? ఇంకెవరు ఇస్తారు? మీరు ఇస్తారే. మరి నేనైతే చెప్పలేనమ్మా, ప్రభు చెప్పాడు అట్లా. ఇంకేంటి? ఇంకేముందమ్మా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా. ప్రభువా నీ కన్నీరు గారితే సంఘం లేదా నీకు అన్నాడు. ఎంత అవమానం అమ్మా, నేను ఇల్లు కట్టుకోకుండా బయట ఉంటే. మీకు టీవీలో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, అర్ధగంటలో కనీసం పావు గంట ఈ కార్యక్రమానికి 15,000 పంపినందుకు ఈడు దీవించబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈడే పెద్ద గొర్రె, ఈడ బలైపోయిన గొర్రె ఈడే. ఇదిగో ఆమె పాపం బజ్జీలు అమ్ముకుంటూ 10,000 పంపించింది అంటే ఇదిగో ఆ తల్లి పెద్ద గొర్రె. ఆ 10,000తో నేను ప్రశాంతంగా ఉన్నా, మళ్ళీ బజ్జీలు వేసుకుంటుంది. ఏం జరిగినా సంఘం మీదే పడతాం, అవునా కాదా? గుప్పిళ్ళు ఇప్పండి, గుప్పిళ్ళు ఇప్పండి, గుప్పిళ్ళు ఇప్పండి, ఇంకా నయం జేబులు ఇప్పండి అంటలే. ఇంత జరిగితే సేవకుణ్ణి కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారు సంఘం. వాస్తవా కాదా? వాస్తవా కాదా? పాస్టర్ గారు జోలికి వెళ్తే నరికేసే క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. నువ్వు పాస్టర్ జోలికి వచ్చినావంటే చచ్చిపోతావు. నువ్వు యేసు గురించి మాట్లాడు, యెహోవా గురించి మాట్లాడు, ఇంకెవరి గురించి అయినా మాట్లాడు, ఏ సంఘం గురించి అయినా మాట్లాడు. మా అయ్యగారు జోలికి వస్తే నరికేస్తాం అనే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? మరి ఇంత ప్రేమ, ఇంత బాధ్యత చూపించినప్పుడు, ఇంత ప్రేమ, ఇంత బాధ్యత చూపించినప్పుడు సంఘానికి కష్టం వస్తే ఎవరు నిలబడాలి? మాట్లాడరే అమ్మా. పాస్టర్లేనా? నేను ఒక గొర్రెల కాపరిని. నాకు ఒక 100 గొర్రెలు ఉన్నాయి. నా గొర్రె పిల్లలు అమాయకులు అని చెప్పి వాటిని తినడానికి తోడేళ్ళు వచ్చినాయి. నా చేతిలో దుడ్డుకర్ర ఉంది, ఇంకో చేతిలో కత్తి ఉంది. తోడేళ్ళు రాగానే గొర్రె పిల్లలు వదిలిపెట్టి నేను పారిపోతే నన్ను కాపరంటారా, జీతగాడు అంటారా? జీతగాడే కదా.
ఆ గొర్రెల పాలు తీసుకొని తాగుతావు, ఆ గొర్రెల ఉన్ని కావాలా, ఆకలి అయితే ఫంక్షన్లు కొండుకొని తింటావు, ఆ గొర్రెల ప్రాణం తెస్తావు. వాటికి కష్టం వస్తే మాత్రం దేవుడు ఉన్నాడమ్మా, దేవుడే చూసుకుంటాడు. ప్రభు లేడా? ప్రభువే చూసుకుంటాడు. మరి నువ్వు ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు మందిరంలోకి వెళ్ళి ప్రభువా అంటే కట్టబడేలేదే, ప్రభు సంఘం దగ్గరికి వచ్చి ఎందుకు ఏడ్చావు? వాస్తవా కదా? నువ్వు మందిరం కట్టాలన్నప్పుడు ప్రభువా అని అడిగితే దేవదూత గాబ్రియల్ రావచ్చుగా ఒక సూట్ కేసు పట్టుకొని, మరి సంఘం దగ్గరికి ఎందుకు వచ్చేసావు దేవుడు చెప్పాడని? వాస్తవా కదా? నువ్వు స్పాన్సర్ చేయడానికి సంఘం డబ్బులు ఇవ్వాలి, రోజు కొత్త సూట్లు వేయడానికి సంఘం డబ్బులే, దేశ విదేశాల్లో నీ శిఖార్లకి చివరికి కొండల మీద నుంచి నేల మీద దూకడానికి సంఘం డబ్బులే. కానీ సంఘానికి ఏదైనా కష్టం వస్తే మాత్రం దేవుడు చూసుకుంటాడమ్మా, మనం ఏం మాట్లాడకూడదు. ఇది మా ట్రెండ్ అనమాట. మేము మా ముందు మీదో సేవ చెప్పండి. ఈ అడవుల్లో కాలిపోయిన ఈ గోడల మధ్యన ముఖాలన్నీ కూడా మసిపూసుకున్నట్టు మా వాళ్ళ మేకప్ లాగితే అరచేతి మందం రావాలి, పేరుకే పాస్టర్లు ఎట్లా నిలవబడతాం ఒక్కొక్కళ్ళు. ఈ స్థితికి దిగజారిపోయింది సేవ. కష్టం అనిపించింది మనసుకి. నేను నీతిమంతుడని చెప్పాలా, దొంగలందరిలో పెద్ద దొంగని నేను. కానీ నాకు కష్టం అనిపించిందమ్మా. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలవబడ్డప్పుడు ఆయన నా వైపు కొట్టినా బాగుండు, తిట్టినా బాగుండు, కానీ చూసి మౌనంగా దుఃఖపడతాడు చూడు, అది తట్టుకోలేకపోతున్నాను నేను. అందుకే సంఘాన్ని కాపాడుకోవాలన్న తలంపుతో బయలుదేరాం. ఇక్కడికి వచ్చింది నాకంటే నీతిమంతులు లేరని మీకు శుద్ధపూసలు చెప్పడానికి రాలా. నేను కూడా దొంగనే, కానీ నా ప్రభువు నా బతుకును మార్చాడు. ఈరోజు సేవ బయట ఉన్నప్పుడు తప్పులు ఎవడైనా చేస్తాడు, కానీ సేవలోకి వచ్చిన తర్వాత కూడా నీచంగా బ్రతికినటువంటి వ్యక్తిని నేను. కానీ నా ప్రభువు నన్ను పట్టుకున్నాడు, మార్చుకున్నాడు. తప్పు చేయని దేవుడు. నాకు 3 సంవత్సరాల పాప, 3 నెలల బాబు. నా కొడుకు ఒక్కొక్కసారి మంచం మీదే దొడ్లోకి వెళ్తాడు బాత్రూమ్కి. ఎవరన్నా చూస్తే చీ కడగండి అంటారు, కానీ కన్నతల్లికి ఏమనిపించింది? నా భార్య దగ్గరికి తీసుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాడిని జాగ్రత్తగా కూడా ఒళ్ళు కడుగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది తల్లే కదా. ఈరోజు నన్ను చెడిపోయిన బ్రతుకులను చూసి మనుషులు అసహించుకోవచ్చు, కానీ నా యేసయ్య అసహించుకోడు. ఎందుకంటే తండ్రే కదా. నీకొక్కే అవకాశం అని ఉంటే నేను ఒక మాట చెప్తున్నా, నీకొక్కే అవకాశం ఇంకో తప్పు చేస్తే పరలోకానికి రావద్దంటే నాకు తెలిసి భూమి మీద నుంచి యేసయ్య తప్ప ఇంకెవడు పరలోకానికి పోయి ఉంటాడు. కానీ ప్రతిసారి ప్రేమతోనే గెలుస్తూ వచ్చాడు. తప్పు చేసి నువ్వు అలిసిపోయి నువ్వు మారడమే తప్ప నిన్ను ఎప్పుడూ మెల్లబెట్టుకుని బయటికి గంటల నా యేసయ్య. అంత గొప్ప దేవుని దగ్గర బతుకుతున్నా. అప్పుడు అనుకున్నాను నేను, క్రైస్తవులను చంపుతున్నారు ఒకవైపు, ముస్లిమ్స్ని చంపుతున్నారు ఒకవైపు, మరి దీనికి ఏంటి పరిష్కారం? పోలీసులు పట్టించుకోరు, ప్రభుత్వాలు పట్టించుకో, ఏ పార్టీ మాట్లాడదు, మా పాస్టర్లు అసలు మాట్లాడరు. మరి ఏం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారంతోనే నేను మీ ముందుకు వచ్చాను. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇదే చివరి మాటలు నావి. మళ్ళీ నేను మీ ముందుకు రావచ్చు, ఇక జీవితంలో మీకు కనబడకపోవచ్చు, కానీ ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద మనం వెళుతున్నాం, ఒక పిచ్చి కుక్క వెంటబడ్డది, మీరేం చేస్తారు? మాట్లాడరే. నాకు చికాకు పుడితే బైబిల్ సంచి తీసి అన్నకి చెల్లిపోతాను నేను. రోడ్డు మీద వెళుతున్నావు, పిచ్చి కుక్క సొల్లు గార్చుకుంటా నీ పిక్క కొరకడానికి అంటపడ్డది, ఏం చేస్తావు? కర్ర పట్టుకుంటావు. లేదు సరే, ఒక మోగ ప్రాణిని ఎందుకు చంపాలని ఇంట్లో కురికినావు, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నావు. ఆ కుక్క ఇంటికాడికి వచ్చి తలుపును బద్దలు కొట్టడానికి చూస్తుంది, ఏం చేస్తావు? ఖచ్చితంగా చంపాల్సిందేరా? ఖచ్చితంగా చంపావనుకో బ్లూ క్రాస్ వాళ్ళు ఊరుకుంటారా? మనిషిని చంపొచ్చు, ఆడబిడ్డల్ని నడు రోడ్డు మీద నగ్నం గురేగించవచ్చు, పెద్ద విషయం కాదు. జంతువుని చంపుతావా నువ్వు? జంతువుని జంతువుని చంపితే ఏమన్నా? మనిషిని చంపు, ఏం కాదు. జంతువు అండి, జంతువు. అమ్మలు మర్చిపోయి నువ్వు ఇప్పుడు గోమాతలు అంటారా? యాడ గో కనపడితే గోమాత, ఎద్దు కనపడితే ఎద్దునానా. మనుషులను ప్రేమించడం అయిపోయింది కదా, వాస్తవా కదా? అమలక్క వచ్చి కేసు పెడతావు, కానీ అమలక్క కూడా రాదు, ఎందుకంటే అది పిచ్చి కుక్క అని. అలాగే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకునేటప్పుడు, నీ మానాన్ని నువ్వు కాపాడుకునేటప్పుడు, నీ ఆస్తులను నువ్వు కాపాడుకునేటప్పుడు, నీ ప్రార్థనా మందిరాలను నువ్వు కాపాడుకునేటప్పుడు ప్రమాదం ఉంటే, ఎవరి వల్ల ప్రమాదం జరుగుతుందో వాళ్ళను చంపే హక్కు కూడా చట్టం నీకు ఇచ్చింది. దీనినే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. నేను ఇప్పుడు రోడ్డు మీద వెళుతున్నా,
నలుగురు వ్యక్తులు నన్ను చంపడానికి వచ్చారు. నాకు ఇంట్లో భార్య ఉంది, చిన్న పిల్లగాడు ఉన్నాడు, చిన్న పిల్ల ఉంది, వీళ్ళని కాపాడుకోవాలి. వీళ్ళు ఏమో నన్ను చంపడానికి వచ్చారు. నాకు వాళ్ళ మీద ఏ కోపం లేదు, కానీ కత్తులు పట్టుకొని వచ్చారు. నా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి వాళ్ళ చేతుల్లో చావాలా, లేకపోతే ఎదురు తిరగాల. అయితే నిన్ను చంపడానికి వచ్చిన ఆ సందర్భంలో నువ్వు ఎదురు తిరిగి దాడి చేస్తే, వాళ్ళల్లో ఎవరైనా ఆ దాడిలో చచ్చిపోతే అది కేసుగా పరిగణించదు కోర్టు. దీన్నే సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. అంటే నిన్ను నువ్వు కాపాడుకునే సమయంలో ఎదురు తిరిగావే తప్ప ఎవరినో చంపాలన్న ఉద్దేశం నీకు లేదు. ఇవాళ అంటే క్రైస్తవులకి ముస్లిమ్స్కి కూడా బ్రతికే హక్కు ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? నేనేమంటున్నా, మనం అందరినీ గౌరవించవా? శ్రీరాముడు అంటే నాకు ఇష్టం, నిజంగా చెప్తున్నాను, ఆయన గౌరవిస్తాను. కృష్ణుడు అన్నా నాకు ఇష్టం, గౌరవిస్తాను. విష్ణు అన్నా, బ్రహ్మన్నా, శివుడు అన్నా గౌరవిస్తాను. అందరినీ గౌరవిస్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు ప్రాణం, ఆయన మాత్రమే పూజిస్తాను నేను. ఆయన నా దేవుడు, ఆయనే దేవుడు అని నేను నమ్ముతాను. అది నా వ్యక్తిగత విషయం. అలా నేను నమ్మినప్పుడు నువ్వు నా మందిరంలోనికి రావడం, నా మందిరంలోనికి వచ్చి నువ్వు మీద పడి కొడతా ఉంటే మేం పారిపోవడం ఏంటి? అసలు నిన్నెవడు రమ్మన్నాడు? ముందు దైవజండి అనుమతి లేకుండా లోపలికి రావడమే పెద్ద తప్పు. వచ్చి నువ్వు సంఘంలో పాస్టర్ గారిని కొడుతుంటే మనోళ్ళు సినిమా చూస్తారు చూడు, ప్రభాస్ సినిమా చూసినట్టు, కుక్కను కొట్టినట్టు కొట్టొద్దు. లోపలికి వచ్చిన వాడిని పట్టుకొని ఎవడరా నేను లోపలికి రమ్మందని అడగొద్దు. అడగాలా వద్దా? బాగా వినండి ఈ మాట, బాగా వినండి ఈ మాట, బాగా వినండి. నేను రోడ్డు మీద వెళ్తున్నా, ఒక వ్యక్తి నన్ను చంపడానికి వచ్చాడు. యేసు ప్రభు ఫీల్ అవుతాడేమో, చంపేయి అని అంటానా? బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఏమన్నా అనుకుంటాడేమో, పొడిసే ఎదురు తిరిగితే అని అంటానా? ఏమంటావు? తప్పించుకోవాలని ఉంటుందా లేదా? నువ్వు తప్పించుకుంటే, అరే వాడిని నువ్వు చంపడానికి వస్తే నువ్వు క్రైస్తవుడు అయ్యిండి తప్పించుకున్నావా, నువ్వు పరలోకానికి రావద్దు అంటాడా యేసు ప్రభు? అవునా కాదా? ఆయన చంపాలని చూస్తేనే తప్పించుకుంటా కదా ఆయన, అవునా కాదా? దీనినే డిఫెన్స్ అంటారు. ఇన్ని రోజులు శారమ్మ పిల్లలు, హాగరమ్మ పిల్లలు కొట్టుకున్నారు. హాగరమ్మ పిల్లలు ఇస్మాయిల్ సంతానం ముస్లిమ్స్, శారమ్మ పిల్లలు క్రైస్తవులు. వాళ్ళు మనం కొట్టుకున్నాం. అయితే ఈరోజు ఏంటో తెలుసా? ఎక్కడైనా గొడవ జరిగితే అన్నదమ్ములు ఇద్దరూ ఒక చోటకి రావాల్సిందే. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ముస్లిమ్స్ ఎవరో కాదు, వాళ్ళ మన రక్త సంబంధికులు. అబ్రహాం గారి రెండవ భార్య పిల్లలు వాళ్ళు. సాక్షాత్తు దేవుడైన యెహోవా అంటాడు, వారిని దీవించి గొప్ప చేస్తాను, రక్షణలోనికి నడిపిస్తానని. వద్దంటానికి నువ్వెవడివి? అలా క్రైస్తవుల్ని ముస్లింల్ని కలుపుతూ ఏర్పడిందే క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్. క్రైస్తవుల్ని, ముస్లిం వారి ప్రాణాలని, వారి ఆస్తుల్ని, ఆడబిడ్డల మానాలని, వారి మందిరాలని కాపాడుకోవడం కోసమే ఈ డిఫెన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేశాం. నేను ఇప్పుడు ఒకటే అంట, మేము మిమ్మల్ని గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అభిమానిస్తాం. మా మీదకి వచ్చి మమ్మల్ని చంపాలని చూస్తే మాత్రం నువ్వు చెయ్యి ఎత్తేలోపే ఆ చేతిని నరుకుతావని చెప్తాను నేను. పెద్ద ఆయన అన్నాడు పొద్దున్నే, సహజంగా అయ్యగారు, యేసుక్రీస్తు ప్రభు ఎవరన్నా వచ్చి నిన్ను కొడితే నువ్వేమంటావు? ప్రభువా వాడికి మారు మనసు లేదు, వాడిని క్షమించు అంటావు. ఇదేగా మీరు అందరూ అనేది, అవునా కాదా? ఇప్పుడు నేను ఒక తెలివి కలిగిన మీ అందరిలో ప్రశ్న అడుగుతా. మీరు మహామేధావులు, నేను మూర్ఖుణ్ణి, అయినా కానీ దయచేసి, ఇప్పుడు నన్ను ఇద్దరు వచ్చారు, వాళ్ళు నన్ను కొట్టడానికి తాగొచ్చారు. తన్నులు తింటే ప్రభువా క్షమించు ఏం తెలియదని నేను సిలువ మీద చెప్పిన డైలాగ్ చెప్పాలి, ఏసై చెప్పిన డైలాగ్. ఆయన ఏసై అని గుర్తుపెట్టుకోండి దయచేసి ఇక్కడ. అప్పుడు నేను వాళ్ళని క్షమించమంటే ప్రభు క్షమిస్తాడు. ఓహో సూపర్ నాయన అని ప్రభు నా మెడలో దండేస్తాడు. ఒకవేళ వాళ్ళిద్దరే నన్ను చంపడానికి వస్తే ఎదురు తిరిగి నేను అలా కొట్టింది అనుకో, ప్రభువా తప్పైంది, ప్రాణరక్షణ కోసం ఎదురు తిరగాల్సి వచ్చింది, నన్ను క్షమించంటే క్షమించడా? 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 అరే పిల్లల జోలికి వెళ్తే కోడి పెట్ట ఎదురు తిరిగిద్ది. కోతి పిల్లను ముట్టుకొని చూడు, కోతులు మొత్తం నీ ముఖాన్ని కోతిలాగా మారుస్తాయి. ఇవాళ నీ మందిరాన్ని ముట్టుకుంటుంటే, నీ బైబిళ్ళు తగలబెడుతుంటే, మందిరానికి వచ్చే ఆడబిడ్డల్ని ఒంటి మీద బట్టలు ఓడదీసి రోడ్డు మీద నడిపిస్తూ ఉంటే, పాస్టర్లు పట్టుకొని చంపుతూ ఉంటే చచ్చిపోయిందా అంటే చెప్పాడా? మీరు బతకండి అంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, మీరు రెడీగా ఉండండి ఎప్పుడు ఎవడొచ్చి కొడతాడా అని. మీరు మందిరానికి రాగానే ఎదురు చూడాలా, రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవడైనా వచ్చి కొడితే బాగుండు, నేను ధన్యుణ్ణి. ఆడెవడైనా వచ్చి నాకు తిట్టిపోతే బాగుండు, నేను ధన్యుణ్ణి. వాక్యాన్ని ఎలా చెప్తున్నారు?
ఇది కాదు వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మగౌరవంతో బ్రతుకు, ఎవరికి కీడు చేయకు, అందరినీ ప్రేమించు. ఈ విషయం అలాగే నువ్వు భారతదేశ పౌరుడు అని గుర్తుంచుకో, నీకు హక్కులు ఉన్నాయని గుర్తుంచుకో. ధైర్యంగా బతుకు, ధైర్యంగా బతుకు. ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? నేను అంటాను, అరే నీకు భయపడతావు ఒక నాకు ఎక్స్ట్రా, నీకు భయపడతావు ఒక్కరోజు ఇస్తావా? మరి నీకెందుకు భయపడాలా? నీకెందుకు భయపడాలి? ఇంకా నేను ఎప్పుడు చావాలో అప్పుడు నువ్వెవడురా మధ్యలో నీకు భయపడడానికి? నేను నీకు ఇప్పుడే నాకు చేతులు ఇచ్చాడు, నీకు తెలివిచ్చాడు. నా బతుకునే నువ్వు కాలు పెట్టడానికి వస్తే కాలు ఎరగదీస్తా, ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒకవేళ అజయ్ బాబు నువ్వు రావద్దురా, సంఘాన్ని ఎదురు తిరగమని చెప్పినవురా అని అంటే నేను నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే అడగందే అమ్మాయి నన్ను పెట్టదు. ఎదురు తిరగకపోతే కుక్క కూడా ఉరికిచ్చి చంపుతుంది. మీరు చూడండి, మేకల్ని గొర్రెల్నే బలిస్తారు, సింహాలని ఎవరు? వాస్తవమా కాదా? పులుల్ని ఇస్తారా బళ్ళు? నేను చెప్తున్నా, మొన్న అన్నాను, ఇది చూశాక ఎవడన్నా రావాలి నా చర్చిలోనికి. నేను మందిరంలో ఉండి వాక్యం చెప్పేటప్పుడు ఎవడైనా అట్లా అరుచుకుంటూ రావాలి. ఆ లోపలికి వచ్చేలోపే తలుపులు వేస్తారు నా వాళ్ళు. రావడమే తప్ప పోవడం వాడి చేతుల్లో ఉండదు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏంట్రా గొడవ అంటే, చంపడానికి వచ్చాడు, తనులు తిన్నాడు సార్. ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్, ఈ ఫోర్స్తోనే మీ ముందుకు వచ్చాను. దేవుడి మాటల్ని దీవించును గాక. ఇక అన్నయ్య దా నందు, నాకు ఒక మిత్రుడు ఏమన్నాడంటే, ఆ కాలిపోయిన మందిరం ఉన్నటువంటి సేవకుడిని ఒకసారి నంబర్ తెలుసుకోరాదు, మనం ఏదైనా సాయం చేద్దామని అన్నాడు. అని మళ్ళీ నెక్స్ట్ డే నాకు మెసేజ్ చేశాడు. ఏమనంటే, వాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని నేను ఫోన్ చేస్తే నీకేమైనా సాయం కావాలా అని నన్ను అడుగుతున్నారు అన్నాడు. అర్థమైందా? మీ మందిరం కాలిపోయిందిగా, మీకు ఏమైనా హెల్ప్ చేస్తాం కొంచెం చెప్పండి అని అంటే, పాస్టర్ గారు మనుషులు అన్నారంట, మా పాస్టర్ గారి దగ్గర 100 మంది ఉంటారండి, మీకు ఏమైనా హెల్ప్ కావాలా, తలా ఇంత తీసి పంపిస్తామన్నారట. దేవుని సేవకుడు చెయ్యి ఎప్పుడు ఇలానే ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను యూట్యూబ్ ఛానల్లో ఇక్కడికి వస్తున్నాను కదా, ఖాళీ చేతులతో రాబుద్ది కాదు. ఒక మాట చెప్తారు ఎప్పుడు, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అంటారు. భక్తుడు అంటాడు, నేను యెహోవా సన్నిధికి వెళుతున్నాను, ఏం తీసుకొని వెళ్ళి ఆయన్ని చూడాలి అని అంటాడు. ఏం తీసుకొని వెళ్ళి ఆయన అని అంటాడు. అలాంటిది దేవుని మందిరంతో ఉట్టి చేతులతో రాలేను కదా. నేను ఆ మాట యూట్యూబ్ ఛానల్లో చెప్పినప్పుడు నా సబ్స్క్రైబర్స్, నేను చెప్తున్నాను, అజయ్ బాబు మీద ఏగ వాలితే అది తిరిగి వెళ్ళేలోపే చంపేస్తారు నా సబ్స్క్రైబర్స్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్. మాట చెప్పినప్పుడు నాకు కొంత డబ్బును పంపించారు. అది ఆయన డబ్బు, నేను వాడుకోవడానికి నాకు అర్హత లేదు. ఈరోజు రండి దయచేసి జాని, ఒక 20,000 రూపాయలు ఈ మందిరం పై భాగంలో ఈ డేరాలు తీసేసి మళ్ళీ మామూలుగా గడ్డేస్తారా లేకపోతే ఏమేస్తారో నాకు తెలీదు. ఇవి నా డబ్బులు కావు, రండి, ఇవి నా డబ్బులు కాదు, ఇవి నా డబ్బులు కాదు. మీకివ్వమని పంపించినటువంటి డబ్బులు 20,000 రూపాయలు. ఒక అక్క పంపించిన డబ్బు, ఒక డబ్బు నేను సార్కిస్తున్నాను 20,000. పరిశుద్ధుడా గొప్ప దేవుడా, అజయ్ నీ కుమారుడు ఇంత కంఠం తెరిచిన అద్భుతం నాయన, పాతి పెడుతున్న వారిని బతికించుటకు పరిశుద్ధాత్మ అభిషేక బ్లెస్సింగ్ భారతదేశంలో క్రైస్తవులు అజయ్ బాబు నీ కుమారుడు తండ్రి, ఆయన లేవాలి. అభిషేకం బ్లెస్సింగ్ అందరి మీద రావాలి. క్రీస్తుడు కామం కూర్చుంటే వాళ్ళ మీద నెత్తి మీద పగలగొట్టే స్థితి వచ్చేసింది. భారతదేశం పాడైపోతుంది. ప్రభా, హెచ్కేల్ గంధం హెచ్కేల్తో చెప్తున్నావు, హెచ్కేల్ దేశం పాడైపోయింది, దాన్ని నిలబెట్టకెవరు ఉన్నారా అన్నప్పుడు నేనున్నాను ప్రభా, ఈ బద్దలైన పట్టణం నిలబెట్టకు. అజయ్ బాబు కుమారులంటి పట్టణంలో, పల్లెటూరులో, అడవిలో, కొండలో, లోయలో ఇలాంటి అభిషేక బ్లెస్సింగ్ పరిశుద్ధాత్మ దేవుడు
మీరు ఉన్నారనేది రుజుపరచుటకు మేము దైవ సేవకులుగా మీ కనులు ఎదుట మమ్మల్ని ఏర్పాటు చేశాడని. ఇదిగో సైతాను ప్రాబలంతో విర్రవీగుతున్న విరులను నల్లగా కొట్టే క్రీస్తవ దాసులు ఏర్పాటు. అజయ్ బాబు తమ్ముళ్ళు, అన్నలు, నాన్నలు, అమ్మలు పుడుతున్నారని ఆ సోరమ్మ దగ్గర ప్రకటించారు. ప్రకాశిస్తున్నావు. చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగుని చూస్తున్నారు. మరణ చేయగల దేశం మీద వెలుగు. యెషయా గ్రంథం 9:2 ప్రకారంగా నిజంగా ప్రభా అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకార్యమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వారి గురక్త సేమలను పచ్చురమ చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజుల నేజక సముఖము పరిశుద్ధమైన జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇలాంటి పావులు భారతదేశంలో ఉన్నారు. 5 భాగాల దేశంలో ఒక్క తాడి మీద నడిపించుటకు మీరు ఏర్పాటు చేస్తున్న దైవ జనులు అయా ఉన్నారు. ఖండించే వారిని ఈ రోజు విరోధమైపోతున్న దేవుని బిడ్డలు కూడా పిరికి పందులు అవుతున్నారు. పిరికి పందులు దేవుని రాజ్యం చేరారు. దేవుని కోసం మరణించే పౌరు రోషం గలవరే పరలోక రాజ్యానికి వారసులు. అజయ్ బాబు కుటుంబాన్ని, బంధువులు, బిడ్డలు, తన భార్యని, వచ్చిన దైవజనులను అందరినీ కూడా మీ ఫ్యామిలీ కావాలి, మీ వంశవలి కావాలి, మీ రాజ్యానికి వారసులు కావాలి, మీ పనికి నిపుణత గలవారు కావాలి. ఆ అభిషేక బ్లెస్సింగ్ దైత్యమని ఎవరి చేతిలో నీ కుమారుడు తీసేసుకు యథార్థంగా ఇచ్చి 5వ కీర్తన 9 ప్రకారంగా వారి నోట్లో యథార్థం లేదు. వారంత అంతరంగంలో నాశనకరమైన గుంట. వారి సమాధి తెరిచిన గుండు 5 గొనతండి ఆయా కంఠం తెరిచిన సమాధి వారి నాలుకతో హెచ్చుకమలాడుతున్నారన్నారు. ఇదిగోనత్తండి నీ కుమారుడు చెప్పిన యథార్థమైన మాటలు మేము కూడా దాన్ని ఆ బ్లెస్సింగ్తో ప్రతి ఒక్కరిని ఎదిరించి మార్గంలో చూపించే కుమారుడుగా ఉండాలని ఈ యొక్క డబ్బిచ్చిన అసలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రతి రూపాయిని సేవలు వాడబడే కృప దయచి దీవించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. మీ అందరికీ వందనాలమ్మా. దయచేసి నేను చిన్న విషయం అడుగుతాను. ఇక్కడ దైవజనులు ఎంతమంది వచ్చారో నాకు ఒక చిన్న లిస్ట్. నాకు మీ ఫోన్ నెంబర్లు ఏమీ అవసరం లేదు. నాకు ఎంతమంది వచ్చారో ఇంతమంది వచ్చారు అని, ఇంతమంది వచ్చుంటే అయ్యగారితో ఒక మాట నాకు చెప్పించండి. దేవుని చిత్తమైతే తలా ఒక 500 రూపాయలు నేను మీకు పంపిస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి దైవజనులకి, దేవుని సేవకులు ఒక 50 మందికి తలా ఒక 500 రూపాయలు నేను పంపిస్తాను. మీరు వాడుకుందరు కానీ త్వరలోనే ఆ డబ్బు మీకు చేరుతుంది. దేవుని సన్నిధిలో నేను మాటిచ్చి వెళ్తున్నాను. నా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జానీ, విజయ్, జాన్పాల్, నవీన్ అన్న వినరండి, స్టాలిన్, వాళ్ళతో పాటు నా తమ్ముడు దనన దామ్మ కొన్ని వాటర్ వచ్చాను. చెప్పండి, ఎంతమంది ఈరోజు నిజంగా ముఖస్థుతి కోసం కాదు, నిజంగా మేము విన్న మాటల్లో దేవుని ఆత్మ ఉంది అని నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? మన వాళ్ళకి సహజంగా చేతులు ఎత్తడం బాగా అలవాటు. ఈ వారం ఒక పాస్టర్ గారు వచ్చి రక్షణ పొందిన వాళ్ళు రండంటే ఆ ప్రసంగం తర్వాత వాళ్ళే వస్తారు, మళ్ళీ వారం తర్వాత వాళ్ళే వస్తారు, మళ్ళీ వస్తారు. అట్టు కాదు. నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? నిజంగా చెప్పండి. ఈసారి అజయ్ బాబు టీం మీకోసం రావాలా, మీరే ఇంకోళ్ళ కోసం వెళ్తారా? నేను రావాలా? నేను రావాలని చెప్పొద్దు. ఇక మీరు రాకండి, మేము చూసుకుంటామని చెప్పాలి. మీరు సత్తుపల్లిలో క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్కి 2 రోజులు శిక్షణ అక్కడికి వచ్చే వాళ్ళకి భోజన సదుపాయం, వసతి 2 మనమే కల్పిస్తాం. 200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు. అందరికి అవకాశం లేదు. 200 మందికి 5 రాష్ట్రాల నుంచి వస్తారు. మన టీంలో నుంచి కూడా ఒక్కళ్ళు ఇద్దరు రండి. నైన్ 688 955